హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలుసుకోబోయేటువంటి టాపిక్ కామన్ ఎర్రర్స్. ఈ కామన్ ఎర్రర్స్ అనేటువంటి టాపిక్లోనికి మనం వెళ్ళే కంటే ముందు నా యొక్క ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా అన్ని నోటిఫికేషన్స్ కొరకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ఓకే, కామన్ ఎర్రర్స్ అనేటువంటి ఈ టాపిక్ యాక్చువల్గా మనం ఎక్కడెక్కడ తప్పులు చేస్తూ ఉంటాము, ఆ తప్పుల్ని ఏ విధంగా సరి చేసుకోవాలి అన్నటువంటిది తెలియజేస్తుంది. జనరల్గా ఇంగ్లీష్ అనేటువంటిది ఒక ఫారిన్ లాంగ్వేజ్ కాబట్టి, మన మాతృభాష కాదు కాబట్టి దాంట్లో సహజంగా మనం కొన్ని తప్పులు చేయడం మామూలే. సో ఆ తప్పులు ఎక్కడెక్కడ జరుగుతాయి, ఏ విధంగా ఉంటాయి, సో వాటిని ఏ విధంగా కరెక్ట్ చేయాలి అన్నటువంటిదే ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. నిజానికి ఈ టాపిక్ అనేటువంటిది మనము చర్చించుకున్నటువంటి అన్ని టాపిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఇంకా డైరెక్ట్గా చెప్పాలి అనంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అయినటువంటి 8 విభాగాల మీద బేస్ అయి ఉన్నటువంటిది ఈ యొక్క కామన్ ఎర్రర్స్ అనే టాపిక్. అంటే ఒక్కొక్క పార్ట్ ఆఫ్ స్పీచ్ మనం ఎక్కడెక్కడ తప్పులు చేస్తాము అని ఆ తప్పుల్ని తెలుసుకొని కరెక్ట్ చేసుకోవడమే కామన్ ఎర్రర్స్ అనేటువంటి టాపిక్. ఈ మిగతావన్నీ కూడా దీన్ని బేస్ చేసుకొని ఈ 8 టాపిక్స్ని బేస్ చేసుకొని వచ్చేటువంటివే ఉంటాయి. కాబట్టి మనము ముందుగా అసలు ఎర్రర్ అంటే ఏంటి, మిస్టేక్ అంటే ఏంటిది, డిఫరెన్స్ ఏంటి చూద్దాం ఒకసారి. ఎందుకంటే మిస్టేక్ అన్నా కానీ తప్పు, ఎర్రర్ అన్నా కానీ తప్పు, కానీ రెండిటికి కొద్ది తేడా ఉంది. ఆ తేడా ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడు దాన్ని అనలైజ్ చేస్తూ దాని మీనింగ్ని అర్థం చేసుకుంటూ చూద్దాం. ఎర్రర్ అంటే ఏంటిదో ఒకసారి చూద్దాం. ఇట్స్ డిక్షనరీ మీనింగ్ ఈజ్ దట్ ఎర్రర్ కాజెస్ ప్రాబ్లమ్స్. ఎర్రర్ ఈజ్ దట్ విచ్ కాజెస్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎఫెక్ట్స్ ద రిజల్ట్స్ ఆఫ్ సంథింగ్. అంటే తప్పు అనేటువంటిది, ఎర్రర్ అనేటువంటి దానికి మనకు అది చేయడం వల్ల సమస్య అనేటువంటిది ఉత్పన్నం అవుతుంది. అంటే మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్లో కొంత తేడా, లేదంటే రిజల్ట్ అనేటువంటిది అనుకున్న విధంగా ఉండనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది ఎర్రర్ వల్ల జరిగేటువంటిది. ఇంకా దాని యొక్క కొన్ని క్యారెక్టర్స్ అర్థం చేసుకుంటే, ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఎ డీవియేషన్ ఫ్రమ్ ట్రూత్. డీవియేషన్ అని అంటే ఒక పక్కదారి పట్టడం, స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ కాకుండా ఉన్నటువంటి దానికి కొంచెం విరుద్ధంగా ఉండడం. అయితే నిజం ఏదైతే ఉందో దానికి కొంచెం తేడాగా ఉండేది. అండ్ ఈ డీవియేషన్ ఎందుకు ఏర్పడుతుంది అంటే ఇట్ ఈజ్ బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. అంటే మనకు దాని గురించి తెలియకపోవడం వల్ల, ఆ రూల్ అనేటువంటిది తెలియకపోవడం వల్ల మనకు ఎర్రర్ అనేటువంటిది జరిగే అవకాశం ఉంటుంది. అండ్ నోటీసబుల్ డీవియేషన్, ఇది మనకు ఏంటిదనంటే తప్పు ఎక్కడ జరిగింది అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి తెలిసినప్పుడు దాన్ని మనం ఆ రూల్ను తెలుసుకున్నప్పుడు మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది ఉంటుంది దీంట్లో. కాబట్టి ఇది ఎర్రర్ అంటే. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మనం ఎర్రర్ అంటే ఏంటిదో చూద్దాం. ఎర్రర్ అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డీవియేషన్ ఫ్రమ్ ద ట్రూత్ అని అన్నాం. అంటే రూల్ ఏంటిది, వాస్తవం ఏంటిది, దానికి కొంచెం వేరుగా ఉండడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ హ్యాజ్ అరైవ్డ్ లాస్ట్ నైట్ అని అన్నాం. ఇక్కడ దేంట్లో ఏముందనంటే ఎర్రర్ ఉంది, అంటే తప్పు ఉంది. ఏంటిదా తప్పు అని అంటే ఈ హ్యాజ్ అరైవ్డ్ అనేటువంటిది ఇది పర్ఫెక్ట్ టెన్స్గా
తెలుస్తుంది మనకు. ఎందుకంటే హ్యాజ్ ఉంది, ఇక్కడ ఉండేటువంటిది వర్బ్ ED2 ఫామ్. సో ఇది ఏం పర్ఫెక్టు అని అంటే హ్యాజ్ అనేది ఉంది కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ అనేటువంటిది తెలుస్తుంది. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ అని అన్నప్పుడు ఇక్కడ లాస్ట్ నైట్ అనేటువంటిది ఇది టైం రెఫరెన్స్ ఉంది, కానీ ఈ టైం రెఫరెన్స్ అనేది పాస్ట్ టైము రెఫరెన్స్గా ఉంది. అంటే ప్రజెంట్ టెన్స్ తోటి, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తోటి పాస్ట్ టైంని చెప్పడం అనేటువంటిది తప్పు. సో ఇది ఏంటిది అంటే డీవియేషన్ ఫ్రమ్ ద రూల్. అందువల్ల దీంట్లో మీనింగ్లో మనకు కన్ఫ్యూజన్ వస్తూ ఉంటుంది. కానీ దీన్ని యాక్చువల్గా మనం రూల్ ప్రకారంగా చెప్పాల్సింది ఏంటి అని అంటే ఈ హ్యాజ్ అరైవ్డ్, ఈ హ్యాజ్ అరైవ్డ్ అనన్నా చెప్పాలి, లేదనంటే హీ అరైవ్డ్ లాస్ట్ నైట్ అనన్నా చెప్పాలి. అంటే దీని మీనింగ్ ఏంటి అని అంటే ఒకవేళ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటూ ఉంటే, పాస్ట్ టెన్స్ అంటూ ఉంటే దాంతో పాస్ట్ టైం రెఫరెన్స్ ఉంటుంది, అందుకే సింపుల్ పాస్ట్లో ఉండాలి. లేదు మనము కన్స్ట్రక్షన్కి ఇంపార్టెన్స్ ఇస్తే అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటే దాని తర్వాత పాస్ట్ టైం రెఫరెన్స్ అనేటువంటిది ఉండకూడదు. ఇక్కడ మనం రూల్ ప్రకారంగా ఇది అర్థం చేసుకోవాలి. సెకండ్ ఎగ్జాంపుల్కి వస్తే ఇక్కడ చూడండి, రవి ఈజ్ సఫరింగ్ విత్ మలేరియా అన్నటువంటిది ఉంది. జనరల్గా మనం ఏమనుకుంటారంటే సఫరింగ్ అనేటువంటిది ఏదో రోగంతో జ్వరంతో బాధపడడం అనేటువంటిది, జ్వరంతో బాధపడడం అన్నటువంటిది మనము ప్రిపోజిషను విత్ అని తీసుకుంటాం. బట్ దిస్ ఈజ్ రాంగ్. ఎందుకు అనంటే ఇది అప్రోప్రియేట్ ప్రిపోజిషన్ కిందికి వస్తుంది. అప్రోప్రియేట్ ఏంటిది అని అంటే సఫరింగ్ అనేటువంటి ఈ వర్బ్ తర్వాత ఎప్పుడు ఫ్రమ్ అనేటువంటి ప్రిపోజిషను ఉండాలి. దిస్ ఈజ్ అప్రోప్రియేట్ ప్రిపోజిషన్. కాబట్టి ఇది ప్రిపోజిషన్కు సంబంధించినటువంటి మిస్టేక్. దీన్ని కరెక్ట్ చేసి రాస్తే ఏమవుతుంది అంటే రవి ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా. సో దిస్ ఈజ్ ది రైట్ ఆన్సర్ యాజ్ పర్ ద రూల్. ట్రూత్ ఇది, కరెక్ట్ ఇది. సో ఇక్కడ షీ సెల్స్ ఫర్నిచర్స్ అనేటువంటిది, ఫర్నిచర్స్ అనేటువంటిది ఒక నౌన్, బట్ ఇట్ హ్యాస్ నో ప్లూరల్ ఫామ్. ఫర్నిచర్స్ అనేటువంటిది తప్పు. దీన్ని యాక్చువల్గా ఏమంటామనంటే ఫర్నిచర్. ఫర్నిచర్ అంటేనే ఇదే సింగులర్, ఇదే ప్లూరల్ వర్డ్. కాబట్టే దాన్ని మనం ఉపయోగించాల్సింది షీ సెల్స్ ఫర్నిచర్ అంటే సరిపోతుంది. సో ఈ విధంగా ఎర్రర్స్ అనేటువంటివి మనకు రకరకాలైనటువంటి విభాగాల్లోంచి ఉంటాయి. అంటే అది నౌన్స్ కావచ్చు, ప్రొనౌన్స్ కావచ్చు, అడ్జెక్టివ్స్ కావచ్చు, టెన్సెస్ కావచ్చు, వర్బ్స్ కావచ్చు, కంజంక్షన్స్ కావచ్చు, అడ్వర్బ్స్ కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి విభాగాల్లో నుంచి ఈ యొక్క కామన్ ఎర్రర్స్ అనేటువంటివి ఉంటాయి అని అర్థం చేసుకోవాలి. అది రూల్ ప్రకారంగా ఉండడం అనేటువంటిది కరెక్ట్నెస్. రూల్ ప్రకారంగా లేకుంటే ఆ మీనింగ్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, అట్లాగే దాన్ని ఎర్రర్ అని అంటాము. సో మిస్టేక్ అనేటువంటి దాన్ని మనము ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఎందుకంటే ఎర్రర్కి మిస్టేక్కి మధ్యలో ఉండేటువంటి డిఫరెన్స్ని మనం తెలుసుకుంటున్నాం. సో మిస్టేక్ అంటే ఏంటిదనంటే ఇట్ మే బీ అన్ యాక్షన్ ఆర్ అన్ ఒపీనియన్ దట్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆర్ దట్ ప్రొడ్యూసెస్ ఎ రిజల్ట్ దట్ యూ డిడ్ నాట్ వాంట్. ఒక చర్య కానీ లేదంటే ఒక అభిప్రాయం కానీ ఏమవుతుంది అనంటే అది మనము ఊహించినటువంటిది లేదంటే మనం కోరుకోనటువంటి ఒక రిజల్ట్ని ప్రొడ్యూస్ చేస్తుంది, రిజల్ట్ని ఇస్తూ ఉంది. అప్పుడు మనకు ఇబ్బంది కలుగుతోంది. అయితే దీంట్లో అబ్జర్వ్ చేస్తే దీంట్లో
వీటి యొక్క కొన్ని క్యారెక్టర్స్, మిస్టేక్ యొక్క క్యారెక్టర్స్ అబ్జర్వ్ చేస్తే రాంగ్లీ టేకెన్ ఆర్ ఫాల్స్ జడ్జిమెంట్, లేదంటే రాంగ్ చాయిస్. సో ఈ విధంగా తప్పుగా తీసుకునేటువంటిది, తప్పుగా అనుకున్నటువంటిది ఉండవచ్చు, తప్పుగా ఊహించుకున్నటువంటి నిర్ణయం ఉండవచ్చు, రాంగ్ చాయిస్ ఉండవచ్చు మిస్టేక్ అనంటే. అయితే ఇట్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ టు యూజ్ ఎ సిస్టమ్ దట్ ఈజ్ నోన్ టు ద యూజర్. అయితే ఆల్రెడీ తెలిసి ఉన్నటువంటిదే, కానీ ఉపయోగించడంలో తప్పు జరగడం ఉంటుంది. అంటే అందుకే దీన్ని సెల్ఫ్ కరెక్టెడ్ అని అంటాం మనం. సెల్ఫ్ కరెక్టెడ్ అంటే తప్పు చేసిన తర్వాత ఇది తప్పు జరిగింది అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసే అవకాశం ఉండేటువంటిదే మిస్టేక్ అని అంటే. సో ఇప్పుడు మనము చాలా స్పష్టంగా మిస్టేక్కు ఎర్రర్కి మధ్యలో ఉండే తేడాని తెలుసుకున్నాం. ఎర్రర్ అంటేనేమో తెలియకపోవడం, తెలియకుండా చేసేటువంటి తప్పు, ఆ రూల్ అనేటువంటిది తెలియకపోవడం. కానీ మిస్టేక్ అనంటే తెలిసి ఉండి చేసేటువంటి తప్పు, దాన్ని రెండింటినీ సరి చేసుకోవచ్చు. ఎర్రర్లో అయితేనేమో రూల్ తెలుసుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా వాడాలని సరి చేసుకోవడం. ఇదేమో మిస్టేక్లో అయితేనేమో తెలిసి ఉండి తొందరపాటులోనో లేకుంటే ఆ టైంకి తెలియకుండాగానో ఏదో ఒక రకంగా తప్పు చేయడం అనేటువంటిది. ఇప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాము. దీంట్లో మిస్టేక్ అంటే ఏంటిదో క్లియర్గా అర్థమవుతుంది. సో మిస్టేక్ అని అంటే మనం ఏమన్నాము, రాంగ్లీ టేకెన్ ఆర్ రాంగ్ చాయిస్ అండ్ ఫాల్స్ జడ్జిమెంట్ అని అన్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూస్తే హీ మేడ్ ఎ మిస్టేక్ ఇన్ ద బిల్ అని అన్నాం. సపోజ్ ఏదో ఒక హోటల్కి వెళ్ళినాం. అట్లా హోటల్కి వెళ్ళినప్పుడు మనం ఆర్డర్ చేసినటువంటి ఐటమ్స్ అన్నీ మనం కన్జ్యూమ్ చేసిన తర్వాత బిల్ తీసుకురమ్మన్నప్పుడు అతను ఏం చేశాడనంటే బిల్ని మిస్క్యాలిక్యులేషన్ చేశాడు. అంటే తప్పుగా రాసి తీసుకొచ్చాడు, బహుశా బిల్లు ఎక్కువగానో. అప్పుడు అదేంటిదనంటే అతను ఆ బిల్లు తయారు చేయడంలో ఇవి ఈ ఐటమ్స్ నేను ఇచ్చాను, వాళ్ళు ఆర్డర్ చేశారు అన్నటువంటి ఒక అజంప్షన్ తోటి, ఒక రాంగ్ ఐడియా తోటి ఆ బిల్లు తయారు చేయడం జరిగింది అని అన్నట్టు. సో ఇక్కడ మనకేంటిది అనంటే బిల్ క్యాన్ బి కరెక్టెడ్. అది మిస్టేక్, అక్కడ బిల్ తయారు చేయడంలో జరిగినటువంటిది మిస్టేక్. సో అందుకు ఈ మిస్టేక్ అనేటువంటి దాన్ని మళ్ళీ రెక్టిఫైడ్, సెల్ఫ్ కరెక్టెడ్గా ఉన్నటువంటి మళ్ళీ బిల్లు వెనక్కి తీసుకుపోయి ఏవేవి ఎక్స్ట్రా వేసాడో వాటిని కట్ చేసి ఒరిజినల్ బిల్ ఏంటిదో తీసుకురావడం జరుగుతుంది. సో దట్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ మిస్టేక్ ఏంటిది అనేది. ఇంకోటి చూస్తే మెనీ స్టూడెంట్స్ మేక్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇన్ రైటింగ్. సో ఇంగ్లీష్లో కావచ్చు, తెలుగులో కావచ్చు, ఎనీ అదర్ లాంగ్వేజ్ వాళ్ళు రాస్తూ ఉన్నప్పుడు ఏమనుకుంటారంటే ఒక వర్డ్ యొక్క స్పెల్లింగ్ ఇది ఉండవచ్చు అంటే రాంగ్ చాయిస్, అంటే వాళ్ళు ఆ విధంగా ఊహించుకోవడం అని అన్నట్టు, రాంగ్లీ టేకెన్ ఐడియా అని అన్నట్టు. సో ఈ స్పెల్లింగ్ ఇది ఉండవచ్చు అని వాళ్ళు రాస్తూ ఉంటారు. సో అలాంటివి స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేటువంటివి ఇక్కడ మిస్టేక్ అని చెప్పవచ్చు. సో దాని తర్వాత ఇది తప్పు పోయింది అని అంటే ఆ తప్పును మళ్ళీ కరెక్ట్ చేసి సెల్ఫ్ కరెక్షన్ తోటి దాన్ని కరెక్ట్గా రాసేటువంటి అవకాశం ఉంటుంది. అందుకు ఉన్నటువంటి దాన్ని అప్పుడు రాంగ్ చాయిస్, రాంగ్ జడ్జిమెంట్ తోటి చేసేటువంటివి తప్పులు. అసలు రూలే తెలియకుండా, వాస్తవమే తెలియకుండా చేసేటువంటివి ఎర్రర్స్ అని అంటారు. సో ఇప్పుడు బహుశా మీకు ఎర్రర్ అంటే ఏంటిది, మిస్టేక్ అంటే ఏంటిది బాగా అర్థమై ఉండవచ్చు. కాబట్టి మనం ఇంగ్లీష్లో రూల్ తెలియకుండా చేసేటువంటి ఆ తప్పులు ఏవైతే ఉన్నాయో అంటే ఎర్రర్స్ని, సో సెంటెన్స్ వైజ్గా తీసుకొని మనము కొన్ని ఎర్రర్స్ని ఎట్లా లొకేట్ చేయాలి, ఎట్లా కరెక్ట్ చేయాలి అనేటువంటిది చూద్దాం. సో ఈ కామన్ ఎర్రర్స్ని మనము కరెక్షన్ చేయడంలో 1 by 1 ఒక్కొక్క సెంటెన్స్ని తీసుకొని ఎట్లా అనేది కొన్ని సెంటెన్సెస్తో అబ్జర్వ్ చేద్దాం. ద చైర్ ఈజ్ మేడ్ ఆఫ్ ది వుడ్ అని అన్నాం.
ఇందులో రాంగ్ ఏంటి అని అంటే ఇది ఇక్కడ రాంగ్ ఉన్నటువంటి విషయం. ద అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ రాంగ్గా ఉంది. ఎందుకు అనంటే వుడ్ అనేటువంటిది ఒక మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్స్ అన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్. మెటీరియల్ నౌన్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ శాండ్ కానీ, టీ అనేటువంటిది కానీ, టొబాకో అనేటువంటిది, పేపర్, ఇలాంటివన్నీ కూడా అన్కౌంటబుల్ నౌన్స్. అంటే ఆయిల్ కానీ, వాటర్ కానీ, మిల్క్ కానీ. సో ఈ అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మనం ఎప్పుడు కూడా డెఫినెట్ ఆర్టికల్ని వాడకూడదు. అంతేకాకుండా ఇండెఫినెట్ ఆర్టికల్ని కూడా వాడకూడదు అని అన్నట్టు. కానీ ఇక్కడ వుడ్ అనేటువంటి ఈ డెఫినెట్ ఆర్టికల్ని, వుడ్ అనేటువంటి ఈ మెటీరియల్ నౌన్ ముందు డెఫినెట్ ఆర్టికల్ అయినటువంటి ది అనే దాన్ని వాడడం జరిగింది. అందుకే అది రాంగ్. సో దాన్ని తీసేసి సెంటెన్స్ని రాస్తే కరెక్షన్ అయిపోతుంది. అంటే ద చైర్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్. ఇట్లా దీనివల్ల మనకేం తెలుస్తుంది అంటే మెటీరియల్ నౌన్స్ అయినటువంటి ఏ మెటీరియల్ నౌన్ అయినా కానీ దాని ముందు డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ ఏది వాడకూడదు జనరల్ సెన్స్లో. అట్లాగే ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ప్రాపర్ నౌన్స్. ప్రాపర్ నౌన్స్, ప్రాపర్ నౌన్స్ అని అంటే పేర్లు, వ్యక్తి పేరు కావచ్చు, స్థలం పేరు కావచ్చు, తర్వాత ఇంకా ఒక వస్తువు పేరు కావచ్చు. ఇవి ప్రాపర్గా ఉంటే, కామన్ కాదు, మళ్ళీ ప్రాపర్ నౌన్స్ అయినటువంటి వీటి ముందు ఎప్పుడూ కూడా ఆర్టికల్ని వాడకూడదు. ఎనీ ఆర్టికల్. ఫర్ ఎగ్జాంపుల్ రాము, రాజు, రఘు, సీత, ఓకే, హైదరాబాద్, ముంబై, ఇలాంటివన్నీ పేర్లు. గోల్డ్, సిల్వర్, మెటీరియల్ నౌన్స్, గోల్డ్, సిల్వర్. సో వీటన్నిటి ముందు కూడా ఎలాంటి ఆర్టికల్ వాడకూడదు. సో దట్ ఈస్. అండ్ కమింగ్ టు ద సెకండ్ సెంటెన్స్, దే విల్ రిటర్న్ ఇన్ దిస్ మంత్ అనేటువంటిది. ఇక్కడ ఈ సెంటెన్స్లో మనకు చూడడానికి కరెక్ట్గానే ఉంది, కానీ ఇన్ అనేటువంటిది ఇక్కడ రాంగ్ ఉంది. ఎందుకు రాంగ్ అనంటే దిస్ మంత్ అనేటువంటిది అంటే ఈ నెల, దిస్ ఇయర్, ఓకే, దిస్ వీక్, దట్ మంత్, దట్ ఇయర్, దట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్, లాస్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ వీక్. ఇట్లా టైం చెప్పేటువంటి వర్డ్స్ ముందు దిస్ కానీ, దట్ కానీ, నెక్స్ట్ కానీ, లేదనంటే లాస్ట్ కానీ అన్నటువంటి పదాలు వచ్చినప్పుడు అది ఫ్యూచర్ కానీ, ప్రజెంట్ కానీ, పాస్ట్ టైంని కానీ చెప్తూ ఉంటాయి. వాటి ముందు ఎట్టి పరిస్థితుల్లో ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ని వాడకూడదు. ఎందుకు అనంటే దిస్ మంత్ అనంటే దానికి ఒక డ్యూరేషన్ ఉంది. అంటే 30 రోజుల ఒక కాలం ఉంది, కాల పరిమితి ఉంది. అంటే ఆ 30 రోజులలో ఎప్పుడైనా అన్నటువంటిది ఆ యొక్క దాంట్లోనే మీనింగ్ ఉంది. దిస్ మంత్ అన్నటువంటి ఆ యొక్క పదంలోనే మీనింగ్ ఉంది. కాబట్టి ప్రత్యేకంగా మళ్ళీ ఇన్ వాడాల్సిన అవసరం లేదు. సో దే విల్ రిటర్న్ దిస్ మంత్, అంతే. దే విల్ రిటర్న్ దిస్ మంత్ అనేది కరెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్, ఇట్ ఈస్ ఎ టైమ్ దే స్టార్ట్. ప్రీవియస్ క్లాసెస్లో మనం చెప్పుకున్నాము ఇట్స్ టైం అన్నటువంటి ఒక ఫ్రేజ్లో ఇట్స్ టైం అనేది ఇట్ ఈస్ టైం, ఈ సమయానికే అన్నటువంటిది. ఈ సమయానికే ఆ పని జరగాల్సి ఉండే. దే స్టార్ట్, వాళ్ళు మొదలు కావాల్సి ఉండే, బయలుదేరాల్సి ఉండేది. అంటే ఇంకా బయలుదేరలే, లేట్ అయింది అన్నట్టు. ఈ స్ట్రక్చర్లో సబ్జెక్ట్ తర్వాత ఉండేటువంటి వర్బ్ ఎప్పుడు కూడా పాస్ట్ ఫామ్లో ఉండాలి. అంటే ఇట్స్ టైమ్,
ఇట్స్ టైం ప్లస్ సబ్జెక్ట్, దాని తర్వాత వర్బ్ పాస్ట్ ఫామ్. ఇది స్ట్రక్చర్. కాబట్టి దీని కరెక్ట్ ఫామ్ ఏంటిదంటే ఇట్స్ ఎ టైమ్ దే స్టార్టెడ్ అని అంటే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్కి వస్తే హీ లివ్స్ ఇన్ ఢిల్లీ ఫర్ 5 years. హీ లివ్స్ ఇన్ ఢిల్లీ, అతను ఢిల్లీలో ఉంటున్నాడు, నివసిస్తున్నాడు. కానీ ఎప్పటి నుంచి ఉంటున్నాడు ఆయన అని అంటే ఇక్కడ మనకు తెలుస్తుంది. ఫర్ 5 years అంటే 5 సంవత్సరాలుగా అక్కడ ఉంటూ ఉన్నాడు. 5 సంవత్సరాలుగా ఉంటున్నాడు అని అంటే ఇప్పుడు ఉన్నాడు, 5 సంవత్సరాల కిందటి నుంచి ఇప్పటిదాకా ఆయన కంటిన్యూగా అక్కడ ఉంటూ ఉన్నాడు అనే అర్థం ఉంది. అట్లా అన్నప్పుడు ఇక్కడ ఉండే స్ట్రక్చరు లీవ్స్ అనేటువంటిది ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేటువంటిది ఇట్లా కంటిన్యూస్ యాక్షన్స్ కొరకు పనికిరాదు. అంటే పాస్ట్లో మొదలై ప్రస్తుతం వరకు కంటిన్యూ అవుతున్నటువంటి వీటిని చెప్పడానికి ఇక్కడ స్ట్రక్చర్లో ఈ హ్యాజ్ బీన్ లివింగ్ ఇన్ ఢిల్లీ ఫర్ 5 years అనేటువంటిది. ఈ టెన్స్ని, ఈ కన్స్ట్రక్షన్ని హ్యాస్ బీన్ లివింగ్ లేదంటే హ్యావ్ బీన్ లివింగ్ అనేటువంటి ఈ స్ట్రక్చర్ని మనం టెన్సెస్లో చెప్పుకున్నాము. ప్రజెంట్, పర్ఫెక్ట్, కంటిన్యూస్ అని చెప్పుకున్నాము. ఎందుకు అనంటే ఒక నిర్ణీత సమయం ప్రజెంట్ టైం కంటే ముందే ఎప్పుడో మొదలై ఉండి అప్పుడు మొదలైనటువంటి ఆ యొక్క పని ప్రజెంట్ టైం వరకు కంటిన్యూ అవుతూ ఉండడాన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. అందుకు ఇది ఈ హ్యాజ్ బీన్ లివింగ్ అనేటువంటిది ఉంటే కరెక్ట్గా ఉంటుంది. టెన్స్కి సంబంధించినటువంటి కరెక్షన్ ఇది. ఫిఫ్త్ సెంటెన్స్లో చూస్తే ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఆఫ్ యువర్ అరైవల్ ఐ వుడ్ మీట్ యూ. మనం కండిషనల్ సెంటెన్సెస్ గురించి చెప్పుకున్నాం. కండిషనల్ సెంటెన్సెస్లో 4 రకాలు ఉన్నాయి. సో అందులో ఇక్కడ ఉండేటువంటి ఈ స్ట్రక్చర్ని బట్టి ఇది అన్ఫుల్ఫిల్డ్ కండిషన్. ఎందుకు అనంటే ఈ స్ట్రక్చర్ చూస్తే మనకు హ్యాడ్ ఉంది, తర్వాత ఇక్కడ వర్బ్ ED2 ఫామ్ ఉంది. అంటే ఇది ఈ స్ట్రక్చర్ ఏంటిదనంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. సో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇఫ్ క్లాజ్గా వచ్చినప్పుడు ఇఫ్తో కలిపి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఉంటే దాని తర్వాత ఉండే మెయిన్ క్లాజ్ అనేటువంటిది ఇది మెయిన్ క్లాజ్. ఈ మెయిన్ క్లాజ్ అనేటువంటిది ఎప్పుడు కూడా సబ్జెక్ట్తో పాటుగా వుడ్ ప్లస్ హ్యావ్ ప్లస్ ఇక్కడ ఏముండాలి అని అంటే వర్బ్ ED2 ఫామ్ ఉండాలి. కానీ ఆ విధంగా లేదు. వుడ్ వచ్చింది, హ్యావ్ లేదు, వర్బ్ ED2 ఫామ్ లేదు. కాబట్టి ఇక్కడ రాంగ్ ఉంది. సో మెయిన్ క్లాజ్ అనేటువంటిది తప్పు ఉంది. కాబట్టి మెయిన్ క్లాజ్ని ఏం రాయాలి అని అంటే ఈ స్ట్రక్చర్లో రాయాలి. ఐ వుడ్ హ్యావ్ మెట్ యూ అని అంటే ఇది రాస్తే ఇది కరెక్ట్ అవుతుంది. అంటే ఇది కండిషనల్ సెంటెన్సెస్కి సంబంధించినటువంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్. కాబట్టి ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ ఆఫ్ యువర్ అరైవల్ ఐ వుడ్ హ్యావ్ మెట్ యూ. అన్ఫుల్ఫిల్డ్ రెండు కూడా పాస్ట్లో ఫుల్ఫిల్ కాలేదు, కండిషన్ ఫుల్ఫిల్ కాలేదు, కాబట్టి రిజల్ట్ కూడా ఫుల్ఫిల్ కాలేదు అన్నటువంటిది. సిక్స్త్ సెంటెన్స్కి వస్తే ద స్టూడెంట్స్ అండ్ ద టీచర్ ఈజ్ ఇన్ ద క్లాస్. ఇక్కడ ఇది కాంకర్డ్కి సంబంధించినటువంటిది. కాంకర్డ్ అనేటువంటి టాపిక్లో చెప్పుకున్నాం మనం. కాంకర్డ్ మీన్స్ అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ అని అంటే ఏంటిది అని అంటే సబ్జెక్టు పదం ఏదైతే ఉంటుందో అది సింగులర్ నెంబర్లో ఉంటే వర్బ్ సింగులర్లో ఉండాలి, సబ్జెక్టు ప్లూరల్లో ఉంటే వర్బ్ కూడా ప్లూరల్లో ఉండాలి అనేది. కానీ ఇక్కడ చూడండి, ద స్టూడెంట్స్ అండ్ ద టీచర్ సబ్జెక్ట్ ఏముంది అని అంటే ఇది ప్లూరల్గా ఉంది. మరి దీనికి అగ్రి అయ్యేటువంటి వర్బ్ మాత్రం సింగులర్గా వచ్చింది, కాబట్టి ఇది రాంగ్ ఉంది. ఈజ్ అనేటువంటిది అగ్రి కావడం లేదు, సింగులర్ వర్బ్ అవుతుంది. సో ఇక్కడ ఆర్ అనేటువంటి వర్బ్ రాస్తే దెన్ ఇట్ ఈజ్ కరెక్ట్. సో
సో ద స్టూడెంట్స్ అండ్ ద టీచర్ ఆర్ ఇన్ ద క్లాస్ అనేటువంటిది కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ కమింగ్ టు ద 7th, ప్లీజ్ రిప్లై బ్యాక్ ఇమీడియట్లీ అని అంటున్నాడు. రిప్లై బ్యాక్ చాలా కామన్గా చేసేటువంటి మిస్టేక్ ఇది. రిప్లై అనంటే ఏంటి అర్థము? రిప్లై అనంటేనే గివ్ బ్యాక్ సంథింగ్, వెనక్కి ఇవ్వటం, తిరిగి ఇవ్వటం. అంటే రిప్లై అనేటువంటి దాంట్లోనే ఏముంది అని అంటే బ్యాక్ అనే అర్థం ఉంది. కాబట్టి రిప్లై అని వచ్చినప్పుడు మళ్ళీ దాని తర్వాత బ్యాక్ అనేటువంటి ఈ యొక్క పదాన్ని రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. దీని కరెక్ట్ ఫామ్ ఏంటిది అని అంటే ప్లీజ్ రిప్లై ఇమ్మీడియట్లీ అంటే అయిపోతుంది. సో ఎప్పుడైనా కానీ ఎక్కడ రిప్లై అనేటువంటిది వచ్చినా దాని తర్వాత బ్యాక్ వస్తే ఇట్ ఈజ్ రాంగ్. ఆ బ్యాక్ని తీసేస్తే అది కరెక్ట్ అయిపోతుంది అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి ఎర్రర్. ఓకే, రామ ఈజ్ సుపీరియర్ దాన్ కృష్ణ. జనరల్గా మనము కంపారిజన్లో ఏం చేస్తామనంటే కంపారిటివ్ వర్డ్గా దాన్ అనేటువంటిది వాడుతూ ఉంటాం. సో ఇది దాన్. కానీ కొన్ని పదాలు, కొన్ని లాటిన్ వర్డ్స్ ఉన్నాయి, లాటిన్ కంపారిజన్స్ అని అంటారు. అవి సుపీరియర్, ఇన్ఫీరియర్, జూనియర్, సీనియర్, ఎక్స్టీరియర్, ఇంటీరియర్ ఇలాంటి కొన్ని కంపారిజన్స్ ఉన్నాయి. ఈ కంపారిజన్స్ని, ఈ యొక్క పదాలని కంపారిజన్స్గా వాడుతూ ఉన్నప్పుడు మనము దాన్ బదులుగా టు అనేటువంటి దాన్ని ఉపయోగించాలి అనేది ఒక రూల్. అందుకే దీని కరెక్ట్ ఫామ్ ఏంటి అని అంటే రామ ఈజ్ సుపీరియర్ టు కృష్ణ అనాలి. సో అలవాట్లో పొరపాటుగా మనం కంపారిజన్ వచ్చిన వెంటనే ఏం చేస్తామనంటే అన్నిటికీ దాన్ అనేటువంటిది ఉపయోగిస్తూ ఉంటాం. కాబట్టి దీన్ని కరెక్ట్ చేయడం ఈ విధంగా. 9th సెంటెన్స్లో చూస్తే యు ఆర్ మై ఫ్రెండ్ ఇజంట్ ఇట్. ఇజంట్ ఇట్ అనేటువంటిది క్వశ్చన్ ట్యాగ్. సో స్పోకెన్లో ప్రతి ఒక్క సెంటెన్స్కి క్వశ్చన్ ట్యాగ్గా మనం ఇజంట్ ఇట్ని ఉపయోగిస్తాం. కానీ అది సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్ కాదు. క్వశ్చన్ ట్యాగ్స్లో మనం చూసాం, ఫ్రేమింగ్ క్వశ్చన్స్లో క్వశ్చన్ ట్యాగ్స్ వస్తుంది. ఆ క్వశ్చన్ ట్యాగ్స్ని ఎట్లా ఫ్రేమ్ చేస్తాము అని అంటే 3 రూల్స్ ఉన్నాయి. దాంట్లో ఉండేటువంటి హెల్పింగ్ వర్బ్, ఇచ్చిన స్టేట్మెంట్లో ఉండే హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఆర్ ఉంది. స్టేట్మెంట్ అనేటువంటిది పాజిటివ్గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్గా ఉండాలి. స్టేట్మెంట్ నెగిటివ్గా ఉంటే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్గా ఉండాలి. కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ పాజిటివ్గా ఉంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ని నెగిటివ్గా చేయడానికి నాట్ని యాడ్ చేస్తాం. సబ్జెక్ట్ పదానికి సంబంధించినటువంటి ప్రొనౌన్, కానీ ఇక్కడ ప్రొనౌన్ ఆల్రెడీ సబ్జెక్ట్గా ఉంది కాబట్టి సేమ్ ప్రొనౌన్ తీసుకుంటాం. ఆర్ంట్ యూ అనేటువంటిది రైట్ క్వశ్చన్ ట్యాగ్. సో క్వశ్చన్ ట్యాగ్స్లో కూడా ఈ విధంగా రాంగ్స్ ఉంటాయి. 10th ఎగ్జాంపుల్ని చూస్తే హీ గేవ్ మీ వాల్యుబుల్ అడ్వైజెస్ అని అన్నాడు. అడ్వైజెస్ అనేటువంటిది ఇక్కడ నౌన్. ఈ నౌన్ అనేటువంటిది రాంగ్గా ఉంది, ఇది తప్పు. ఎందుకు అనంటే యాక్చువల్గా అడ్వైస్ అనేటువంటిది ఇది ఒక నౌన్. ఏం నౌన్ ఇది అనంటే దిస్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటారు, అంటే విచ్ కెనాట్ బి ఇమాజిన్డ్ బట్ ఇట్ విల్ బి దేర్. వి గివ్ అడ్వైజెస్, దట్స్ ఆల్, వీ కాంట్ ఇమాజిన్ ఇట్. దీన్ని మనం ఊహించుకోలేం. అడ్వైస్ అనేటువంటిది సలహాను ఇస్తాం. కాబట్టి అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి ప్లూరల్స్ ఉండవు, ప్లూరల్ ఫామ్స్ అంటూ ఉండవు. ఇక్కడ అడ్వైజెస్ అనేటువంటిది రాంగ్, అందుకే ఇక్కడ ప్లూరల్లో ఇచ్చాడు. సో ఎస్ అనేటువంటిది రాంగ్. సో దీన్ని కరెక్ట్ చేయాలంటే హీ గేవ్ మీ వాల్యుబుల్ అడ్వైస్, దట్స్ ఆల్.
వాల్యుబుల్ అడ్వైస్ చెప్తే ఇది రైట్ సెంటెన్స్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇట్లా ఒక్కొక్క టాపిక్ను బట్టి టాపిక్ మీద ఉండేటువంటి కరెక్షన్స్, ఎర్రర్స్ అనేటువంటివి చాలా ఉంటాయి. ఇవి ఓన్లీ ఈ కామన్ ఎర్రర్స్ ఎట్లా ఉంటాయి, వాటిని మనం ఎట్లా కరెక్ట్ చేయాలి అన్నటువంటి ఒక అవగాహన కొరకు మాత్రమే చేసినటువంటి వీడియో లెసన్. సో దీన్ని మనము బాగా చేయాలి, కరెక్ట్గా సెంటెన్సెస్ని మనం ఫ్రేమ్ చేయాలి అని అంటే అన్ని టాపిక్స్ని మనము చాలా క్షుణ్ణంగా నేర్చుకోవాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడు ఒక్కొక్క సెంటెన్స్ని తీసుకొని చూస్తూ ఉంటే ఎక్కడెక్కడ రాంగ్ ఉంది, రాంగ్ పార్ట్ ఏంటిది అని తెలుస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫ్యాక్ట్, అండ్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్ టు ద స్టూడెంట్స్ ఆర్ ద పీపుల్ హూ గో ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో వీటి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. ఫర్దర్గా మనం చేయబోయేటువంటి వీడియోస్లో టాపిక్ వైజ్గా ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేసేటువంటి ఆ యొక్క సందర్భంలో కరెక్షన్స్ కూడా ఏముంటాయి, ఎర్రర్స్ ఎలా ఉంటాయి అన్నటువంటి దానిని మనం నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకోబోతాం. సో ఈ యొక్క వీడియో లెసన్లో నేను మీకు చెప్పాలనుకున్నటువంటిది ఇదే విషయం. సపోజ్ యూ లైక్ దిస్ వీడియో, you can share it and like it and share it. So thank you very much for watching this video.